ఆంధ్రప్రదేశ్ను కమ్ముకున్న కరువు పరిస్థితుల గురించి వివరించిన వైఎస్ జగన్ అన్నదాతలను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. ఎల్నీనో గురించి ముందే తెలిసినా ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు అని ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల పంటకు గిట్టుబాటు ధర లేదని, గంజాయి పంటకు తప్ప మరే పంటకు గిట్టుబాటు ధరలు లేవని ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. ప్రభుత్వమే రైతులను తప్పుదోవ పట్టించి వారిని నష్టాల పాలు చేసిందని ప్రభుత్వ తీరును వైఎస్ జగన్ ఎండగట్టారు. జగన్ ప్రశ్నలకు విమర్శలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేకపోతోంది? వెలిగొండ ప్రాజెక్ట్ కలను సాకారం చేయడంలో ఎవరి కృషి ఎంత? అధికార టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ఏం చెబుతోంది? ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కమెంట్ ఇప్పుడు చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న బ్యాటింగ్ను టీడీపీ తట్టుకోలేకపోతోందన్న దిగులు ఎల్లో మీడియాకు బాగానే పట్టుకుంటున్నట్లుంది. అందుకే జగన్ మీడియా సమావేశంపై నేరుగా దాడి చేయడానికి ఈ తెలుగుదేశం మీడియా పడరాని అగచాట్లు పడుతోంది. జగన్ బుధవారం నాడు కరువు సమస్య, బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ డ్రామా, గంజాయి ప్రదేశ్గా మారిన ఏపీ, వెలిగొండ క్రెడిట్ చోరీ మొదలైన అంశాలపై డీటెయిల్డ్గా తన మీడియా సమావేశంలో మాట్లాడారు. వీటన్నిటికీ ఆయన ఆధారాలు, సాక్ష్యాలు చూపుతూ తన వాదన వినిపించారు. వాటికి నేరుగా సమాధానం ఇవ్వలేక టీడీపీ నేతలు, మంత్రులు కప్పదాటు వైఖరి ప్రదర్శించారు. కానీ ఎల్లో మీడియా, ఆంధ్రజ్యోతి మాత్రం రాజును మించిన రాజభక్తితో టీడీపీని కాపుగాసే బాధ్యత తమదే అన్నట్లుగా జగన్పై నేరుగా దాడి చేసింది. జగన్ చెప్పినవి అబద్ధాలని రాసేసుకుంది. ఆ రకంగా జగన్పై బురద వేసి ఆ మీడియా సంతృప్తి చెందింది. జగన్ చెప్పిన విషయాలను పరిశీలిద్దాం. ముందుగా కరువు ప్రస్తావనను జగన్ చేశారు. రాష్ట్రంలో కరువు ఉందన్నది వాస్తవమే కదా. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఈ విషయాన్ని చెబుతున్నారు కదా. అయినా పట్టిసీమ నుంచి నీరు వచ్చేసిందని చెప్పి ప్రకాశం బ్యారేజీ వద్ద పూజలు చేసి నీళ్లు వదిలి కృష్ణా డెల్టా కింద మంత్రులు నీరు ఇస్తున్నట్లు చెప్పింది అవాస్తవమా? ఆ సందర్భంలో వీరంతా ఏ రకంగా గప్పాలు పోయారో తెలీదా? ఆ విషయాలనే కదా జగన్ గుర్తు చేసింది. వాటికి ఆధారంగా ఎల్లో మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగ్లను కూడా చూపించారు కదా. కాకపోతే ఎల్లో మీడియా, టీడీపీ నేతలు కరువు అన్న పదాన్ని వాడకుండా ఎల్ నీనో అని చెప్పుకుని జనాన్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. మంత్రుల మాటలు నమ్మి పంటలు వేసుకున్న రైతులు నష్టపోతున్నారని జగన్ తెలిపారు. ఇందులో తప్పేముంది, అబద్ధమేముంది? కృష్ణా జిల్లాలో అవినిగడ్డ మొదలైన ప్రాంతాల్లో నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్న వార్తలు ఎల్లో మీడియాలో కూడా వచ్చాయి కదా. రైతులను, కరువు బారిన పడ్డ ప్రజలను ప్రభుత్వం ఆదుకోవడం లేదని జగన్ విమర్శించారు. ప్రభుత్వం ఇంతవరకు కరువును ఎదుర్కోవడానికి తీసుకుంటున్న నిర్దిష్ట చర్యలు ఏమిటి? ఇంకా ప్లానింగ్లో ఉన్నామని కదా ప్రభుత్వ పెద్దలు చెబుతున్నది. పలు చోట్ల, ముఖ్యంగా రాయలసీమ నుంచి వలసలు ఎలా సాగుతున్నాయో పత్రికల్లో వార్తలు వచ్చాయి కదా. ఆగస్టు 11 నాటికి శ్రీశైలంలో 879 అడుగుల నీటి మట్టం వచ్చినా పోతిరెడ్డిపాడు నుంచి నీరు ఎందుకు ఇవ్వలేదన్నది జగన్ ప్రశ్న. రైతులకు ఇవ్వకుండా విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వాడేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు వంటి పాలకులు ఉంటారని తాము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఆరంభించామని జగన్ చెప్పారు. ఇది వాస్తవమే కదా. ఈ స్కీమ్ను జగన్ వేగంగా ముందుకు తీసుకెళ్తున్న సమయంలో ప్రభుత్వం మారడం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారని, చంద్రబాబు ఈ స్కీమ్ నిలిపివేయడం కరెక్టే కదా. రేవంత్ ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పినా చంద్రబాబు ఖండించలేకపోయారే. జగన్ చేసిన విమర్శలకు మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులు జవాబు ఇస్తూ ప్రతి విమర్శలు చేశారు. కానీ ప్రభుత్వం ఇంతవరకు ఏ చర్యలు తీసుకున్నది వివరించినట్లు కనిపించలేదు. జగన్ టైంలో రైతులకు ఉచిత బీమా అమలు చేస్తే ఈ ప్రభుత్వం దాన్ని ఎందుకు కొనసాగించలేకపోయింది? రామానాయుడు మాత్రం కరువు నేపథ్యంలో తాగునీటికే ప్రాధాన్యం ఇస్తున్నామని, ఆ తర్వాత ఆరుతడి పంటలకు నీరు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చామని అన్నారు. కరువు సమస్య కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితులు గడ్డుగా మారాయి. వాటిని ఎలా నివారిస్తారన్న జగన్ ప్రశ్నకు బదులేది? జగన్ టైంలో వివిధ స్కీముల ద్వారా గ్రామీణ ప్రాంతాల వారికి ఆర్థిక సాయం అందించడంతో చేతిలో డబ్బులాడాయి, వ్యాపారాలు కూడా సాగాయన్నది ఆర్థిక నిపుణులు కూడా అప్పట్లో అంగీకరించారు. జగన్ టైంలో 2 ఏళ్ల పాటు కరోనా సంక్షోభం వస్తే ఈ ఎల్లో మీడియా ఎంత నీచమైన రాతలు రాసిందో మర్చిపోయి ఉండవచ్చు. ప్రపంచమంతటా ఏర్పడినట్లే ఏపీలో కూడా అప్పట్లో ఆదాయం పూర్తిగా పడిపోయింది. కేంద్రం సూచనల ప్రకారం రుణం తీసుకోవాల్సి వచ్చింది. మిగిలిన రాష్ట్రాల కన్నా మెరుగ్గానే కరోనాను జగన్ ప్రభుత్వం ఎదుర్కొంది. అయినా జగన్ ఏపీని శ్రీలంక చేసేస్తున్నారని ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాసిందా లేదా? ఉద్యోగులకు జీతాలు ఆలస్యమైతే కోర్టుల్లో కేసులు వేయించి వడ్డీతో సహా జీతాలు చెల్లించాలని ఆదేశాలు తెచ్చింది ఎవరో తెలియదా? తాను అధికారంలో ఉంటే కరోనా వచ్చేదా తమ్ముళ్ళు అని చంద్రబాబు అంటే అదేమిటని ప్రశ్నించకపోగా ఎల్లో మీడియా అవును అవునని భజంత్రి వాయించాయే. ఇప్పుడు కరువు సమస్య వల్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడుతుంటే వారిని మభ్యపెట్టడానికి
ఎల్లో మీడియా ఎల్ నినో యుద్ధం అంటూ రకరకాల సాకులు ప్రచారం చేస్తోంది. వెలిగొండ ప్రాజెక్ట్ క్రెడిట్ గురించి కూడా ఎల్లో మీడియా తనదైన శైలిలో టీడీపీ ఖాతాలో వేయడానికి తహతహలాడుతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి చొరవ లేకపోతే ఈనాటికి కూడా ఈ ప్రాజెక్టు వాస్తవ రూపం దాల్చేది కాదన్నది పచ్చి నిజం. జగన్ 2 ఏళ్ల క్రితం సొరంగాలను ఆరంభించిన సందర్భంలో మాట్లాడుతూ నిర్వాసితులకు పరిహారం చెల్లించి రిజర్వాయర్లోకి నీరు తరలిస్తామని ప్రకటించారు. ఈలోగా ప్రభుత్వం మారింది. 2 ఏళ్ల క్రితం ఈ పని పూర్తి చేయకుండా ఆలస్యం చేసింది కూటమి ప్రభుత్వం కాదా? వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్లు కలిసి సుమారు 31 కిలోమీటర్ల మేర సొరంగాలు తవ్విస్తే చంద్రబాబు హయాంలో 6.68 కిలోమీటర్ల మేర మాత్రమే పూర్తి చేశారన్నది నిజమా కాదా? ఈ క్రెడిట్లో ఎవరి వాటా ఎంతో చెబితే తప్పు కాదు, కానీ మొత్తం క్రెడిట్ అంతా చోరీ చేయాలని చూస్తేనే ఇబ్బంది. ఇక ఏపీ గంజాయి ప్రదేశ్గా మారిందని జగన్ ఆరోపణ. ఈ మధ్యనే ఏకంగా పోలీసుల వాహనంలోనే గంజాయి తరలించిన వార్తను ఎల్లో మీడియా మర్చిపోయిందా? నిత్యం ఎక్కడో చోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. 100 రోజుల్లో గంజాయి నిరోధించి చూపుతామని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు చేసిన ప్రగల్భాలను జగన్ ప్రస్తావించారు. ఆ ప్రకారం వారు చేయలేకపోయిన విషయాన్ని జగన్ ఎండగట్టారు. ఇక బీసీల రిజర్వేషన్ అంశాన్ని కూడా ఎల్లో మీడియా నిస్సిగ్గుగా భుజాన వేసుకుని అసత్యాలు ప్రచారం చేస్తోంది. గతంలో జగన్ బీసీలకు 34% రిజర్వేషన్లపై జీవో ఇస్తే తప్పుపట్టారా లేదా? దానిపై టీడీపీ నేతే కోర్టుకు వెళ్ళారా లేదా? ఆ తర్వాత అది ఆగిపోతే జగన్ పార్టీ పరంగా ఆ పదవులను 50% పైగా బీసీలకు ఇచ్చారే. ఆ విషయాన్ని ఆయన లెక్కలతో సహా చూపించారు కదా. మరి చంద్రబాబు మళ్ళీ ఇప్పుడు జీవో ఇచ్చి రిజర్వేషన్లు కల్పిస్తామని చెబితే దానికి కోర్టు ఆమోదం తెలుపుతుందా? పార్లమెంటులో చట్ట సవరణ చేయిస్తామని ఎందుకు టీడీపీ ప్రకటించలేదు? ఇక వైసీపీకి చెందిన బీసీ నేతలపై కేసులు అక్రమమా కాదా అన్నది అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడుతో సహా పలువురుపై అప్పట్లో అవినీతి కేసులు వస్తే ఇదే ఎల్లో మీడియా గుండెలు బాదుకుని గోలగోల చేసిందే. టీడీపీ ముఖ్యనేత పిఏ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడి చేసి 2,000 కోట్ల అక్రమాలను కనుగొన్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం బహిరంగ రహస్యమే కదా. ఆ కేసు ఏమైందో చెప్పి ఆ తర్వాత వైసీపీపై ఎన్ని ఆరోపణలు చేసినా ఆలోచించవచ్చు. ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు అన్నట్లు టీడీపీతో పాటు ఎల్లో మీడియా ప్రవర్తిస్తున్న విషయాన్ని జనం గమనించరా?